రైట్, ఈరోజు మనం క్లాస్లో శుద్ధి క్రియల గురించి తెలుసుకుందాం. ఒకసారి చూడండి. శుద్ధి క్రియలు. శుద్ధి క్రియాస్. శుద్ధి క్రియలు. ఈ శుద్ధి క్రియలను మనము షట్క్రియలు లేదా షట్కర్మాస్ అనే పేరుతో కూడా పిలవచ్చు. ఈ శుద్ధి క్రియలు ఏ పేరుతో పిలవచ్చు? షట్క్రియాస్ లేదంటే షట్కర్మాస్ అనే పేరుతో కూడా పిలవచ్చు. గుర్తుపెట్టుకోవాలి. షట్క్రియాస్ లేదా షట్కర్మాస్ అనే పేరుతో కూడా పిలవచ్చు. ఓకేనా? చూడండి. షట్క్రియలు, తెలుగులో షట్కర్మలు అనే పేరుతో కూడా పిలవచ్చు. ఏది వచ్చినా కానీ మీరు శుద్ధి క్రియలు అన్నా, షట్క్రియాస్ అన్నా, లేదంటే షట్కర్మాస్ అన్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? శుద్ధి క్రియల గురించి మనం తెలుసుకున్నాం. శుద్ధి క్రియలు అంటే షట్క్రియాస్ అని కూడా అంటారు, లేదంటే షట్కర్మాస్, షట్క్రియలు లేదా షట్కర్మలు అనే పేరుతో కూడా పిలుస్తారు. షట్క్రియలు లేదా షట్కర్మలు అంటే అర్థం ఏంటంటే, షట్ అంటే మనకు తెలుసు 6 అని అర్థం. షట్ అంటే అర్థం 6, 6 అని అర్థం అనమాట. కర్మలు, కర్మ మీన్స్ యాక్షన్. మనకు తెలుసు కర్మ లేదా క్రియ. క్రియ అంటే మనము యాక్షన్, పనిగా చెప్పుకుంటాం అనమాట. చూడు, పనులు అంటారు తెలుగులో. ఏమంటారు? పనులు. మొత్తం ఎన్ని పనులు అంటే 6 పనులు అనమాట. 6 యాక్షన్స్ అనమాట. ఓకే, 6 పనులు ఉన్నాయి కాబట్టి దీన్ని షట్కర్మలు లేదంటే షట్క్రియలు అన్నారు. ఓకే, వీటిని ఏమంటారంటే శుద్ధి క్రియలు అనే పేరుతో పిలుస్తారు. గుర్తుపెట్టుకోవాలి. శుద్ధి క్రియలు. శుద్ధి క్రియలు ఏ పేరుతో పిలుస్తారంటే షట్క్రియలు లేదా షట్కర్మలు అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా? ఇవి దేనికంటే శరీరాన్ని శుద్ధిపరచడం కోసం. మన శరీరం అనేది ఒక వెహికల్ లాంటిది అనమాట. మన శరీరం అనేది ఒక వాహనం లాంటిది. వాహనాన్ని మనం బయట శుభ్రపరుస్తాము, మరియు లోపల కూడా శుభ్రపరుస్తాం. ఎందుకంటే ఇంజిన్ ఏదైతే ఉందో, ఇంజిన్ మనము పాడైపోయిందనుకో బండి పనిచేయదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంజిన్ ఆయిల్ పోస్తాం అనమాట. ఇంజిన్ పాడవకుండా ఉండటం కోసం ఏం చేస్తాం? ఇంజిన్ ఆయిల్ పోస్తాం. అంటే బండిని, అంటే వాహనాన్ని బయట మరియు లోపల రెండింటిని కూడా శుభ్రపరుస్తాం. అలాగే మన బాడీ కూడా ఒక వాహనం లాంటిది. మనము రోజు కూడా బయట శుభ్రపరుస్తున్నాం, కానీ అంతరంగా శుభ్రపరచుకోవట్లేదు. ఓకేనా? అంతరంగా శుభ్రపరచుకోకపోతే ఏమైందంటే మనం కూడా ఎక్కువ కాలం జీవించలేం అనమాట. ఏదైతే బండి ఇంజిన్ ఆగిపోతే ఇంజిన్ ఆగిపోతుంది, బండి మొత్తం కూడా ఆగిపోతుంది, ఇంకా పనిచేయదు. అదేవిధంగా మన లోపల ఉన్న అవయవాలను కూడా మనం శుభ్రపరచుకోకపోతే మనం కూడా ఆగిపోతాం. అంటే మన జీవన సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ షట్క్రియలు లేదా షట్కర్మలు మనం చేసామో అప్పుడు మన శరీరాన్ని మనం శుద్ధిపరచుకుంటాం అనమాట. లోపల అంతరంగా ఉన్న శరీరాలు ఏవైతే ఉన్నాయో ఆ శరీరాన్ని కూడా శుద్ధిపరచబడుతుంది. ఏంటంటే శుద్ధి క్రియలు. అందుకే వాటిని ఏమన్నారు? శుద్ధి క్రియలు అనే పేరుతో పిలిచారు. శుద్ధి క్రియలు అనే పేరుతో పిలిచారు. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మొత్తం ఎన్ని రకాల పనులు ఉన్నాయంట? 6 రకాల పనులు ఉన్నాయి. ఇవి 6 రకాల పనులు ఏంటి అనేది మనం ఒకసారి గమనిద్దాం. 1 నేతి, 2 దౌతి, 3 నౌలి, 4 బస్తి, 5 కపాలభాతి, 6 త్రాటక. ఈ 6టిని ఏమంటున్నాం మనం? శుద్ధి క్రియలుగా చెప్తున్నాం, లేదంటే షట్క్రియలు లేదా షట్కర్మలుగా చెప్తున్నాం. ఓకేనా? ఏమేంటి అవి? 1 నేతి, 2 దౌతి, 3 నౌలి, 4 బస్తి, 5 కపాలభాతి, 6 త్రాటక. ఏంటంట? త్రాటక. ఓకేనా? ఈ 6టిని మనం ఏమంటున్నాం అంటే శుద్ధి క్రియలు అంటున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, శుద్ధి క్రియల యొక్క మెయిన్ ఎయిమ్ ఆఫ్ శుద్ధి క్రియాస్ ఈజ్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ద బాడీ. అంటే శరీరాన్ని శుద్ధిపరచడమే ఈ శుద్ధి క్రియల యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తారు. గుర్తుపెట్టుకోవాలి. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ శుద్ధి క్రియ ఈజ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద బాడీ. అంటే శరీరాన్ని శుద్ధిపరచబడమే మనము శుద్ధి క్రియలుగా చెప్తాము. గుర్తుపెట్టుకో. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ శుద్ధి క్రియాసే, అంటే శుద్ధి క్రియ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శరీరాన్ని శుద్ధిపరచబడటమే. ఓకేనా? దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఆబ్జెక్టివ్ అంటే లక్ష్యం అనమాట. లక్ష్యం ఏంటంటే ఈడ మరియు పింగళ అనే 2 ప్రధాన ప్రాణ ప్రవాహాల మధ్య సామరస్యాన్ని సృష్టించి తద్వారా శారీరక మరియు మానసిక శుద్ధీకరణ చేయడమే దీని యొక్క మెయిన్ లక్ష్యం అనమాట. ద మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ముఖ్య లక్ష్యం. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఇడ మరియు పింగళ అనే 2 ప్రధాన ప్రాణ ప్రవాహాల మధ్య సామరస్యాన్ని సృష్టించి, ఏదైతే సామరస్యం ఉందో ఆ సామరస్యాన్ని సృష్టించి
తద్వారా మానసిక మరియు శారీరక శుద్ధీకరణ సాధించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఓకేనా, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ ద బాడీ, శరీరాన్ని శుద్ధి చేయబడడం అనమాట. ఓకేనా, శరీరాన్ని శుద్ధి చేయటకు మొత్తము ఎన్ని రకాల పనులు ఉన్నాయంటే 6 రకాల పనులు ఉన్నాయి. వీటిని ఏమంటున్నాం? శుద్ధి క్రియలు అంటున్నాం, లేదంటే షట్క్రియలు, లేదంటే షట్కర్మలు అనే పేరుతో పిలుస్తారు, గమనించండి. ఓకేనా, అయితే ఈ శుద్ధి క్రియల వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉన్న 3 రకాల దోషాలు అనేవి సమతుల్యం చెందుతాయి. ఆ 3 దోషాలు ఏంటంటే ఒకసారి మనం చూద్దాం. ఒకటి కఫ అంటారు. కఫ మీన్స్ మ్యూకస్. మ్యూకస్ అంటే మనం ఏమంటున్నాం అంటే శ్లేష్మము అంటారు తెలుగులో. ఏమంటారు? శ్లేష్మము. 2 పిత్త మీన్స్ బైల్ అంటారు, ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవాలి. బైల్ అంటే మనము పైత్యరసంగా చెప్తాం, పైత్యరసము. 3 వాత మీన్స్ విండ్ అంటే గాలి అని అర్థం, గుర్తుపెట్టుకోవాలి. వాత అంటే అర్థం ఏంటి? గాలి, విండ్ అనే అర్థం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఈ మూడింటిని కూడా ఏమంటారంటే దోషాలు అంటారు అన్నమాట. ఓకే, ఈ మూడింటిని ఏమంటారు? మనం దోషాలు అంటే మన శరీరంలో ఉన్న దోషాలు ఇవి. ఈ 3 సమతుల్యం చెందకపోతే మన శరీరము అనారోగ్యానికి గురవుతుంది. ఎప్పుడైతే ఈ 3 సమతుల్యం చెందుతాయో అప్పుడు మన జీవన సామర్థ్యం అనేది పెరుగుతుంది. ఓకేనా, ఏ 3 సమతుల్యం చెందకపోతే? ఈ 3 సమతుల్యం చెందకపోతే మనకు అనారోగ్యం అంటే అనారోగ్యకరంగా ఉంటాం అనమాట ఎప్పుడు కూడా. ఏ 3? కఫ, పిత్త, వాత. ఈ 3 ఎప్పుడైతే మన శరీరంలో సమతుల్యం చెందాయో అప్పుడు మన జీవన సామర్థ్యం పెరుగుతుంది అని చెప్తున్నారు. అవి 3 సమతుల్యం చెందాలంటే ఏం చేయాలి? ఈ శుద్ధి క్రియలను చేయాలి. శుద్ధి క్రియలు ఏమున్నాయి? నేతి, దౌతి, నౌలి, బస్తి, కపాలభాతి, త్రాటక అనేవి శుద్ధి క్రియలుగా చెప్తారు. ఓకేనా, చూడు ఇక్కడ కఫ అంటే అర్థం ఏంటంటే శ్లేష్మము. శ్లేష్మం అంటే మ్యూకస్ అంటే చూడండి, కఫ అంటే రిమూవ్ మ్యూకస్ బ్లాకింగ్ ఇన్ ద రెస్పిరేటరీ ట్రాక్ట్ అన్నమాట. అంటే అర్థం ఏంటంటే ఏదైతే మన శ్వాస నాళంలో ఏదైతే ఉందో ఆ శ్వాస నాళంలో అంటే మనం గాలి తీసుకుంటాం కదా, ఆ శ్వాస నాళంలో ఆగి ఉన్న కఫం అంటే శ్లేష్మాన్ని మనము గళ్ళ అంటాం. మనకి ఏదైనా జలుబు చేసినప్పుడు కానీ నెమ్ము చేసినప్పుడు కానీ మనకి ఇక్కడ గళ్ళ వస్తుంది, మీరు గమనించే ఉంటారు. మనం కేకరించి వస్తాం, దానిని ఏమంటారంటే మ్యూకస్, శ్లేష్మము. ఏమంటారు? శ్లేష్మము, కఫము అంటారు. ఏమంటారు? కఫము. ఆ కఫాన్ని తొలగించడమే ఈ కఫ. ఏదైతే శ్లేష్మం ఉందో ఆ శ్లేష్మాన్ని తొలగించడమే ఈ కఫ, గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ రిమూవ్ మ్యూకస్ బ్లాకింగ్ ఇన్ ద రెస్పిరేటరీ ట్రాక్ అంటే శ్వాస నాళంలో ఉన్న శ్లేష్మాన్ని తొలగించడమే ఈ కఫ యొక్క ఉద్దేశం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, తర్వాత పిత్త అంటే రిమూవ్ ఎక్సెస్ బాడీ ఫ్యాట్ అంటారు. అంటే శరీరంలో ఉన్న అధిక క్రొవ్వును, ఫ్యాట్ అంటే క్రొవ్వు అని అర్థం. మనం క్రొవ్వులు చెప్పుకున్నాం, క్రొవ్వు అంటే ఫ్యాట్ అంటారు కదా, క్రొవ్వు అంటారు. చూడు బాడీ ఫ్యాట్ అంటే శరీరంలో ఉన్న అధిక కొవ్వు ఏదైతే ఉందో చూడు, ఎక్సెస్ బాడీ ఫ్యాట్, శరీరంలో ఉన్న అధిక కొవ్వును రిమూవ్ చేయడం, తొలగించడమే ఈ పిత్త యొక్క ముఖ్య ఉద్దేశం. పిత్త యొక్క ఉద్దేశం ఏంటి? రిమూవ్ ఎక్సెస్ బాడీ ఫ్యాట్. శరీరంలో ఉన్న అధిక కొవ్వు ఏదైతే ఉందో ఆ అధిక కొవ్వును తొలగించడమే ఈ పిత్త, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, తర్వాత వాత, విండ్ అంటే గాలి అని అర్థం. విండ్ అంటే ఏమని అర్థం? గాలి. ఏదైతే మనము గ్యాస్ అని చెప్పుకున్నాం కదా, అది ఎలిమినేట్ గ్యాస్ ఇన్ ద స్టమక్ అండ్ ఇంటెస్టైన్ అంటే చూడు, ఎలిమినేట్ గ్యాస్ ఇన్ ద స్టమక్ అండ్ ఇంటెస్టైన్ అంటే మనకి ఏదైతే ఉదరంలో ఉన్న గాలి కావచ్చు, లేదంటే ఇంటెస్టైన్ అంటే ప్రేగులు అంటే కదా, ఆ ప్రేగుల్లో ఉన్న గాలి ఏదైతే ఉందో, ఎక్సెస్ గాలి ఏదైతే ఉందో ఆ గాలిని తొలగించడం, ఎలిమినేట్ చేయడమే ఈ వాత యొక్క ఉద్దేశం. ఓకేనా, వాత యొక్క ఉద్దేశం ఏంటంటే కడుపులో కానీ, లేదంటే పొట్టలో కానీ, లేదంటే ఉదరంలో కానీ, లేదంటే ప్రేగుల్లో కానీ ఉన్న గాలి ఏదైతే ఉందో ఆ గాలిని ఎలిమినేట్ చేయడమే ఈ వాత అన్నమాట. ఈ 3 ఎప్పుడైతే సమతుల్యం చెందుతాయో అప్పుడు మాత్రమే మన జీవన సామర్థ్యం పెరుగుతుంది. ఓకేనా, మనం ఆరోగ్యకరంగా ఉంటాం. ఈ 3 ఎప్పుడైతే మన శరీరంలో సమతుల్యం చెందకపోతే మనం అనారోగ్యకరంగా ఉంటాం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చూడండి కఫము అంటే మనకి శ్లేష్మము. ఈ శ్లేష్మం వల్ల ఏమవుతుంది?
ఏమవుతుందంటే ఉదాహరణకి మనకు అక్కడ కఫం ఏర్పడింది అనుకో, దాన్ని ఒక్కోసారి మనం మింగేస్తుంటాం. అలా మింగడం వల్ల ఏమవుతుందంటే మన ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది. ఆ ఊపిరితిత్తులు అక్కడ ఊపిరితిత్తులో బ్లాక్ అయిపోయి అక్కడ మనకి ఫంగస్ ఏర్పడుతుంది అనమాట. అంటే అది ఏర్పడడం ద్వారా ఏమవుతుందంటే ఆ ఊపిరితిత్తులు చెడిపోయే అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తులు అనేవి చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఊపిరితిత్తులు చెడిపోతే ఏమవుతుంది, మన శరీరం మొత్తం కూడా అంటే మనం శ్వాస తీసుకోవడం కష్టమైపోతుంది. అప్పుడు వెంటిలేటర్ పెడతాం. ఆ వెంటిలేటర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం గాలి తీసుకోలేము. అట్లా మన ఊపిరితిత్తులు మొత్తం కూడా చెడిపోతాయి, చనిపోయే అవకాశం ఉంటుంది. ఓకేనా, అలా కఫం అనమాట. తర్వాత పిత్త అంటే పైత్య రసం అంటారు. పైత్య రసం చూడు, ఇక్కడ రిమూవ్ ఎక్సెస్ బాడీ ఫ్యాట్. మనకి ఏదైతే కొవ్వు ఎక్కువగా ఉందనుకో, కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్న నరాలన్నీ కూడా దగ్గర చేరతాయి. అలా దగ్గర చేరటం వలన అక్కడ రక్త ప్రసరణ సరిగా జరగదు. రక్త ప్రసరణ ఎప్పుడైతే సరిగా జరగదో అప్పుడు లో బీపీ ఉంటుంది. లో బీపీ అంటే మనకి బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉందో ఆ బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ కొవ్వు ఏదైతే ఉందో ఆ కొవ్వు ఏం చేస్తుందంటే మన నరాలని గట్టిగా పట్టి ఉంచుతుంది. కాబట్టి ఆ శరీరానికి రక్త ప్రసరణ జరగదు. రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల ఆ శరీరంలో ఆ పార్ట్ ఆగిపోతుంది. పెరాలసిస్ అంటే అలా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అలా వచ్చేస్తుంది. లేదంటే గుండెకి పోయే నరాలు ఏవైతే ఉన్నాయో అవి బ్లాక్ అయిపోయాయి అనుకోండి, మనము గుండె ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి గుర్తుపెట్టి, అది పిత్త. తర్వాత వాత అంటే మనకి గాలి అంటే మనం గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటాం. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే మనము ఏదైనా వస్తువు మనం ఆహారం ఏదైతే ఉందో ఈ ఆహారాన్ని మనం సమయానికి తీసుకోకపోయినా, లేదంటే కుళ్ళిన ఆహారాన్ని అంటే నిన్న ఆహారాన్ని పులిసిన ఆహారాన్ని మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు గ్యాస్ ఫామ్ అవుతుంది. అది కడుపులో కావచ్చు, లేదంటే ప్రేవుల్లో కావచ్చు, గ్యాస్ ఫామ్ అవుతుంది. అలా గ్యాస్ ఫామ్ అవడం వల్ల ఏమవుతుందంటే మనకు జీర్ణం అనేది అవ్వదు అనమాట. అంటే మనం తిన్న ఆహారం అనేది జీర్ణం అవ్వదు. జీర్ణం అవ్వకుండా అక్కడ ఏమైపోతుందంటే మొత్తం కూడా లోపలికి వెళ్ళి ఆ జీర్ణం అవ్వకపోతే 1-2 రోజులు ఉంటుంది, మనకు డైజెషన్ కాదు. ఈ డైజెషన్ కాకపోవడం వల్ల ఏమవుతుంటే అది లోపల కుళ్ళిపోయి ఓకేనా గ్యాస్ ఫామ్ అవుతుంది. ఆ గ్యాస్ ఫామ్ అవ్వడం వల్ల రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కూడా మన ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ గ్యాస్ మనకి గుండెకి తడుతుంది. ఆ గుండెకి తట్టడం వల్ల ఒక్కోసారి సడన్గా గుండె ఆగిపోవచ్చు అనమాట. కాబట్టి తప్పకుండా ఈ 3 దోషాలను మన శరీరం నుంచి తొలగించుకోవాలి. ఈ 3 దోషాలను శరీరం నుంచి తొలగించాలంటే ఏం చేయాలంట, ఈ శుద్ధి క్రియలు చేయాలి. ఓకే, ఆ శుద్ధి క్రియలు ఏంటి? నేతి, దౌతి, నౌలి, బస్తి, కపాలభాతి, త్రాటక. ఈ 6 ఎప్పుడైతే చేస్తామో, ఈ 6 షట్కర్మలు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఈ 3 దోషాలను కూడా తొలగించుకోవచ్చు అని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. ఇప్పుడు నేతి అంటే ఏంటో దీని గురించి తెలుసుకుందాం. అసలు నేతి ఇవి ఏంటి, షట్క్రియలు అంటే ఏంటి, వాటి గురించి తెలుసుకోవాలి. ఒకసారి చూడండి. నేతి ఏంటిది? నేతి అంటే ఏ ప్రాసెస్ ఆఫ్ cleaning and purifying the nasal passages. అంటే ముక్కు రంధ్రాలు, నాసికా రంధ్రాలు ఏవైతే ఉన్నాయో ఈ నాసికా రంధ్రాలను శుభ్రపరచుటను లేదంటే శుద్ధిపరచబట్టును ఏమంటారు? నేతి అంటారు. గుర్తుపెట్టుకోవాలి. నేతి అంటే ఏ ప్రాసెస్ ఆఫ్ క్లీనింగ్ అండ్ ప్యూరిఫైయింగ్ ద నాసల్ ప్యాసేజెస్. అంటే నాసికా రంధ్రాలు ఏవైతే ఉన్నాయో ఈ నాసికా రంధ్రాలను శుభ్రపరిచే లేదంటే శుద్ధిపరిచే ప్రక్రియనే మనం నేతిగా చెప్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఈ నాసికా రంధ్రాలు ఏవైతే ఉన్నాయో నాసికా రంధ్రాలను శుభ్రపరిచే ప్రక్రియ లేదంటే శుద్ధిపరిచే ప్రక్రియనే నేతిగా చెప్తున్నారు. గమనించాలి. ఓకేనా, ఈ నేతిలో 2 రకాలు ఉన్నాయి. అంటే మనకి నేతి అంటే ఏంటి? నాసల్ క్లీనింగ్ అని అర్థం. నాసల్ క్లీనింగ్. ఈ నాసల్ క్లీనింగ్ ఏదైతే ఉందో అంటే ముక్కు రంధ్రాలను శుభ్రపరచడమే ఈ నేతి అని చెప్తున్నాం. ఓకేనా, శుభ్రపరచడం లేదా శుద్ధిపరచడం. నేతి అంటే ఏంటి? నాసల్ క్లీనింగ్ అని అర్థం. నాసల్ క్లీనింగ్ అంటే ముక్కు రంధ్రాలను శుభ్రపరచడం. ఓకేనా, అయితే ఈ నేతిలో 2 రకాలు ఉన్నాయి. నేతిలో ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలు ఉన్నాయి. ఒకటి జలనేతి, ఒకటేంటి? జలనేతి. 2 సూత్రనేతి. సూత్రనేతి. ఒకటి జలనేతి, 2 సూత్రనేతి. జలనేతి అంటే మనం వాటర్ ద్వారా నాసికా రంధ్రాలు శుభ్రపరచడం. నాజల్ క్లీనింగ్ విత్ వాటర్ అంటే నీటి ద్వారా మనము ముక్కు రంధ్రాలను శుభ్రపరిస్తే దాన్ని జలనేతిగా చెప్తారు. గుర్తుపెట్టుకోవాలి. ముక్కు రంధ్రాలను దేని ద్వారా అంట? వాటర్ ద్వారా, నీటి ద్వారా శుభ్రపరిస్తే దాన్ని జలనేతి అంటారు. సూత్రనేతి అంటే నాజల్ క్లీనింగ్ విత్ థ్రెడ్ అన్నమాట. థ్రెడ్ అంటే ఏదైతే మనకు దారం ఉందో దారాన్ని థ్రెడ్ అంటారు ఇంగ్లీష్లో. ఆ దారం ద్వారా మనము నాసికా రంధ్రాలను
అంటే ముక్కు రంధ్రాలను శుభ్రపరిస్తే దాన్ని సూత్రనేతిగా చెప్తారు. నేతి ఎన్ని రకాలంటే 2 రకాలు. ఒకటి జలనేతి, 2 సూత్రనేతి. జలనేతి అంటే నీటి ద్వారా ముక్కు రంధ్రాలను శుభ్రపరిస్తే అంటే నాసికా రంధ్రాలను శుభ్రపరిస్తే జలనేతి అంటారు. సూత్రనేతి అంటే దారం ఏదైతే ఉందో దారం ద్వారా నాసికా రంధ్రాలను శుభ్రపరిస్తే దాన్ని సూత్రనేతిగా చెప్తారు. ఓకేనా? అయితే ఇవి ఎలా చేస్తాం ఒకసారి గమనించాలి. ఓకేనా? ఎలా చేస్తారంటే మనం జలనేతి చేసేటప్పుడు తప్పనిసరిగా మనకి అలాంటి లోటా ఉండాలన్నమాట. అలాంటి లోటా అంటే మనకు ఇదిగో ముక్కుకు పట్టే లోటా ఇదిగో ఇట్లా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది అనమాట. ఏం చేస్తామంటే మనము ముక్కుకు పెట్టుకుంటాం. చూడు ఇది ఎలా చేస్తారు, తప్పనిసరిగా ఇట్లాంటి లోటానే ఉండాలి. అంటే మనకు ముక్కుకు సరిపోయే ఏదైతే దాని యొక్క ముక్కు ఉంటుందో ఆ దానికి సంబంధించింది మాత్రమే ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి లోటానే ఉండాలి. మనం మామూలుగా గ్లాస్ తీసుకొని మనం పోయకూడదు. ఓకేనా? ఇట్లాంటి గ్లాస్ మాత్రమే తీసుకోవాలి. దానికి కూడా ముక్కు ఉండాలి. అంటే మనకి ముక్కులో పట్టేంత ఇది ఉండాలి. దానికి కూడా ఇట్లా ఉంటుంది, గమనించాలి. ఓకేనా? అంటే సపరేట్ దాన్నే ఉపయోగించాలి, గుర్తుపెట్టుకోండి. మామూలు లోటాన్ని ఉపయోగించకూడదు. ఓకేనా? ఇలాంటి దాన్ని ఏం చేస్తామంటే మనం జలనేతి చేసేటప్పుడు దాంట్లో నీళ్లు, గోరువెచ్చని నీళ్లు వేస్తాము. గోరువెచ్చని నీళ్లు లైట్గా తగినంత ఉప్పు, అంటే టేస్ట్కి తగినంత లైట్గా ఉప్పు వేస్తాము. బాగా కలుపుతాము. కలిపిన తర్వాత ఏం చేస్తామంటే నిలబడతాం. ఇలా నిలబడి మనం ఏదైతే ముందు ముక్కును శుభ్రపరచాలనుకుంటున్నామో అంటే ఎడమ రంధ్రమా కుడి రంధ్రమా శుభ్రపరచాలనుకుంటే, ఇప్పుడు ఎడమ రంధ్రాన్ని శుభ్రపరచాలనుకుంటే చూడు ఇలా వైపు తిప్పి ఆ లోట ఏదైతే ఉందో ఆ లోటాలు నీళ్ళు ఉంటాయి కదా దాన్ని తీసుకొని ఇలా పోయాలన్నమాట. ఇలా పెట్టుకొని పోయడం ద్వారా ఏమవుతుందంటే లోపలికి వెళ్ళి మళ్ళీ ఈ ముక్కు రంధ్రం ద్వారా ఈ రంధ్రం ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. అంటే అక్కడ ఏదైనా శ్లేష్మం ఏదైతే ఉందనుకోండి, మ్యూకస్ ఏదైనా ఉందనుకోండి, ఆ మ్యూకస్ తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఓకేనా? అదే కుడి రంధ్రాన్ని శుభ్రపరచాలనుకోండి, ఏం చేస్తాం, లోట తీసుకొని ఇట్లా పోసుకుంటాం. ఇలా పోసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఈ రంధ్రం నుంచి బయటకు వస్తాయి. అలా 2 రంధ్రాలు కూడా శుభ్రపరుస్తాయి. ఓకేనా? దీన్ని ఏమంటారంటే జలనేతి అంటారు. ఇలా చేసేటప్పుడు తప్పనిసరిగా మనం ముక్కు ద్వారా గాలి తీసుకోకూడదు, నోటి ద్వారా మాత్రమే గాలి తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇలా పోసేటప్పుడు నోరు తెరిచి నోటి ద్వారానే గాలి తీసుకోవాలి. ఇది మనము ట్రై చేయకూడదు. ఇది ఎవరైతే గురువులు ఉన్నారో, అంటే ఎవరైతే ఈ విద్య తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ సమక్షంలోనే మనం నేర్చుకోవాలి. అంతేగాని మనం ప్రయోగం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దాన్ని జలనేతి అంటారు. జలనేతి అంటే నీటితోటి చేస్తాం కాబట్టి దాన్ని జలనేతి అంటారు. తర్వాత సూత్రనేతి అంటే థ్రెడ్, దారంతో చేస్తే దాన్ని సూత్రనేతిగా చెప్తారు. దారంతో చేస్తే దాన్ని ఏం చెప్తున్నాం, సూత్రనేతి అంటున్నాం. అంటే సూత్రనేతి అంటే ఏం చేస్తారంటే దారాన్ని తీసుకుంటాం. ఆ దారం కూడా ఎలా ఉండాలంటే కాటన్ దారమే అయి ఉండాలి, ఫైబర్ అయి ఉండకూడదు అనమాట. అంటే దారం అనేది మనము కాటన్తో తయారు చేసిన దారం మాత్రమే ఉండాలి. ఓకేనా? ఇతర దారాలు ఏవి ఉపయోగించకూడదు, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ దారాన్ని ఏం చేయాలంటే మనము ఈ ముక్కు ద్వారా లోపలికి పంపించాలి. చిన్నగా నిదానంగా ఏదైతే ముక్కును ముందు శుభ్రపరచాలనుకున్నామో, అంటే ఏదైతే ముక్కు రంధ్రాన్ని శుభ్రపరచాలనుకున్నా ఆ రంధ్రం ద్వారా ఈ దారాన్ని లోపలికి పంపాలి. ఇలా లోపలికి పంపిన తర్వాత మనకి గొంతులోకి వస్తుంది అనమాట. ఈ గొంతులోకి 2 వేలు ఏదైతే ఉందో ఈ 2 వేలు గొంతులోకి పెట్టి దాన్ని లాగిన తర్వాత ఇట్లా పట్టుకొని చిన్నగా ఇలా క్లీన్ చేయాలి. ఓకే? ఇలా ఒక రంధ్రాన్ని క్లీన్ చేయాలి. ఒక రంధ్రం అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2వ రంధ్రం ద్వారా మళ్ళీ ఏదైతే థ్రెడ్ ఉందో ఆ థ్రెడ్ని లోపలికి పంపించాలి. ఇలా పంపిస్తే మళ్ళీ గొంతులోకి వస్తుంది. గొంతులో తీసుకొని మళ్ళీ ఈ రంధ్రాన్ని శుభ్రపరచాలి. ఇలా మనకి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మన ఇష్టం వచ్చిన సార్లు చేయొచ్చు. అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకు ముక్కు రంధ్రాలు అనేవి, నాసికా రంధ్రాలు అనేవి శుభ్రపడతాయి. ఓకేనా? శుభ్రపరచబడతాయి, గుర్తుపెట్టుకోవాలి. అయితే దీని ద్వారా ఉపయోగం ఏంటంటే గొంతు పైన వచ్చే వ్యాధులన్నింటినీ కూడా నయం చేస్తుంది. ఓకేనా? అబౌవ్ థ్రోట్, గొంతు పైన వచ్చే వ్యాధులన్నింటినీ కూడా నయం చేస్తుంది. ఏంటంటే నేతి, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. గొంతు పైన వచ్చే వ్యాధులను నయం చేస్తుంది. ఏంటి నేతి అన్నమాట. నేతి అనేది గొంతు పైన వచ్చే వ్యాధులు నయం చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది నేతి ఎన్ని రకాలంటే మనం ఏం చేస్తాం, 2 రకాలు. ఒకటి జలనేతి, 2 సూత్రనేతి. జలనేతి అంటే వాటర్తో చేస్తాము, సూత్రనేతి అంటే థ్రెడ్తో చేస్తాము. ఇది పర్యవేక్షకులు. ఎవరు పర్యవేక్షణ చేయాలి, గురువులు. ఎవరైతే ఈ విద్య తెలిసిన వాళ్ళ పర్యవేక్షణ మాత్రమే చేయాలి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత దౌతి అంటే ఎ సిరీస్ ఆఫ్ క్లీనింగ్ టెక్నిక్. A series of cleaning technique. This cleans entire alimentary canal from mouth to anus.
మౌత్ టు యానస్. అంటే ఎలిమెంటరీ కెనాల్ అంటే మనకు ఆహోర నాళం. ఆహోర నాళాన్ని నోటి నుండి పాయువు వరకు శుభ్రపరచడాన్ని మనం దౌతిగా చెప్తాం. దౌతి అంటే ఇంటర్నల్ క్లీనింగ్ అంటారు. ఏమంటారు? ఇంటర్నల్ క్లీనింగ్ అంటే అంతరంగా క్లీన్ చేయడం అనమాట. ఇంటర్నల్ క్లీనింగ్ అంటారు. దౌతి అంటే ఏంటి? క్లీనింగ్ అంతరంగా శుభ్రపరచబడడం. ఓకేనా? చూడండి ఒకసారి. దౌతి అంటే ఏ సిరీస్ ఆఫ్ క్లీనింగ్ టెక్నిక్. అంటే శుభ్రపరిచేదాన్ని మనం దౌతిగా చెప్తాం. దేని శుభ్రపరుస్తుందంట? చూడు, దిస్ క్లీన్స్ ఎంటైర్ ఎలిమెంటరీ కెనాల్. ఆభరణాల మొత్తాన్ని కూడా శుభ్రపరుస్తుంది. ఎక్కడి నుంచి? ఫ్రమ్ మౌత్ టు యానస్, నోటి నుంచి పాయువు వరకు. ఈ నోటి నుంచి పాయువు వరకు ఉన్న ఆభరణాలాన్ని శుభ్రపరచడాన్ని ఏమంటున్నారంటే ఇక్కడ దౌతి అంటున్నారు. ఏమంటున్నారు? దౌతి అంటున్నారు. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నోటి నుండి పాయువు వరకు ఉన్న ఆభరణాలాన్ని శుభ్రపరిస్తే దాన్ని దౌతి అంటారు. గమనించాలి. ఈ దౌతి కూడా మరలా 3 రకాలు. దౌతి ఎన్ని రకాలంటే 3 రకాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వస్త్ర దౌతి, 2 వామన దౌతి, 3 దండ దౌతి. ఇలా 3 రకాల దౌతీలు ఉన్నాయి. చూడండి, దౌతి అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఆవరణాలని శుభ్రపరచడం. ఎక్కడి నుంచి? నోటి నుంచి పాయువు వరకు. నోటి నుంచి పాయువు వరకు ఉన్న ఆవరణాలని శుభ్రపరచడాన్ని ఏమంటున్నాం? దౌతి అంటున్నారు. గుర్తుపెట్టుకోవాలి. దౌతి ఎన్ని రకాలంటే 3 రకాలు. ఒకటి వస్త్ర దౌతి, 2 వామన దౌతి, 3 దండ దౌతి. చూడు, వస్త్రం అంటే గుడ్డతోటి చేస్తే దాన్ని వస్త్ర దౌతి అంటారు. వామన అంటే వాటర్తో చేస్తాం. దండ దౌతి అంటే మనం రబ్బర్ ట్యూబ్తో కానీ లేదంటే చెట్టు యొక్క బెరడుతో కానీ చేస్తాం. దాన్ని దండ దౌతి అంటారు. చూడు, అవి ఎలా చేస్తారంటే చూడండి, వస్త్ర దౌతి ఎలా చేస్తారో ఒకసారి మనం గమనిద్దాం. వస్త్ర దౌతి ఎలా చేస్తారో మనం ఒకసారి గమనించంటే చూడు, 3 ఇంచెస్ వెడల్పు ఉన్న ఒక గుడ్డను తీసుకోవాలి. అది పొడవు 1.5 మీటర్స్ పొడవు ఉండాలి. 3 ఇంచెస్ వెడల్పున్న ఒక బట్ట. ఆ బట్ట అనేది మనం కాటన్ మాత్రమే తీసుకోవాలి, వేరేది ఉపయోగించకూడదు. ఆ బట్టకు పక్కన దారాలు కూడా ఉండకూడదు. అంటే బయటకు దారాలు ఊడిపోయిన ఉండకూడదు అనమాట. అవి యూజ్ చేసిందే ఉండకూడదు. అంటే కొత్తదయ్యే ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. క్లీన్గా ఉండాలి, నీట్గా ఉండాలి. వైట్ బట్ట అయ్యి ఉండాలి. ఓకేనా? తెలుపు కలర్లో ఉండాలి. ఆ బట్ట అనేది నీట్గా క్లీన్ చేసి ఉండాలి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. అలాంటిది ఎలా ఉండాలంటే 3 ఇంచెస్ మందం ఉండాలి, 3 ఇంచెస్ వెడల్పు ఉండాలి. 1.5 మీటర్స్, 1.5 మీటర్ అంటే 1.5 మీటర్స్ వెడల్పు పొడవుతో ఉండాలి. ఓకేనా? దాన్ని ఏం చేస్తామంటే వేడి నీళ్ళు ఏవైతే ఉన్నాయో వేడి నీళ్ళలో బాగా నానబెట్టాలి. ఈ నానబెట్టిన తర్వాత బయటికి తీసి చూడు, నోటి ద్వారా లోపలికి పంపాలి. చిన్నగా మింగాలి. ఇలా మింగేటప్పుడు ముక్కు ద్వారా గాలి తీసుకోవాలి. ఇలా మింగేటప్పుడు ఏం చేయాలి? ముక్కు ద్వారా గాలి తీసుకోవాలి. చిన్నగా ఏదైతే గుడ్డ ఉందో, బట్ట ఉందో, ఆ బట్టను ఏం చేయాలంటే మింగుతూ ఉండాలన్నమాట. చిన్నగా మింగాలి. ఇలా మింగిన తర్వాత మొత్తం కూడా లోపలికి వెళ్తుంది. చివరి భాగాన్ని పట్టుకోవాలి. మొత్తం మింగకూడదు. ఓకేనా? చివరి భాగాన్ని పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే నౌలి చేయాలి. ఏం చేయాలి? నౌలి అనేది మనకు ఒక క్రియ ఇక్కడ. ఓకేనా? నౌలి చేయాలి. నౌలి అంటే ఏం చేస్తామంటే పొట్ట కండరాలను, ఉదర కండరాలను మనం అటు ఇటు తిప్పడాన్ని మనం నౌలి అంటారు. అలా చేసిన తర్వాత లోపలికి బట్ట ఏదైతే పంపించామో ఆ పంపించిన తర్వాత ఏం చేయాలంటే పొట్టని అటు ఇటు తిప్పాలి. అంటే నౌలి చేయాలి. ఏం చేయాలి? నౌలి చేయాలి. ఇలా చేసిన తర్వాత కొంతసేపటికి ఏమవుతుందంటే మనకి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే చిన్నగా దాన్ని బయటకు లాగాలి. లేదంటే మొత్తాన్ని కూడా చిన్నగా నిదానంగా కక్కాలి. నిదానంగా చేయాలి. ఇలా చేసిన తర్వాత దాన్ని చూస్తే మనం దాని నిండా పచ్చగా కనిపిస్తుంది. అదంతా ఏంటంటే ఆహార నాళంలో ఏదైతే మిగిలిపోయిందో అది మొత్తం కూడా దానికి అంటుతుంది అనమాట. అలా మన ఇష్టం ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. అలా బట్టతో చేస్తే దాన్ని ఏమంటారు? వస్త్ర దౌతిగా చెప్తారు. గుర్తుపెట్టుకోవాలి. వస్త్ర దౌతి అంటారు. ఓకే. తర్వాత వామన దౌతి అంటే వాటర్తో చేస్తాం. వాటర్తో ఎలా చేస్తామంటే గోరువెచ్చని నీళ్ళు మనం తగినంత, అంటే మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకుంటాం. ఉప్పు వేసుకొని గ్లాస్ తోటి వాటర్ తాగుతాం. కడుపు నిండా తాగాలి. వాటర్ని ఎలా తాగాలి? కడుపు నిండా నీట్గా మొత్తం కూడా కడుపు నిండా తాగుతాం. ఈ తాగిన తర్వాత ఏం చేస్తామంటే నౌలి చేస్తామంటే అటు ఇటు పొట్టని తిప్పుతూ ఉంటాం అనమాట. ఓకేనా? దక్షిణ నౌలి చేయాలి, వామన నౌలి చేయాలి. దక్షిణ నౌలి, వామన నౌలి ఏంటంటే నేను తర్వాత చెప్తాను నౌలిలో వచ్చినప్పుడు. ఓకేనా? అలా చేయాలన్నమాట. పొట్ట కండరాలను అటు ఇటు తిప్పాలి. ఇలా తిప్పడం వల్ల ఏమవుతుందంటే మనకు తాగి ఉంటాం కదా, కడుపు నిండా తాగుంటాం కదా, అది వామిటింగ్ చేసేసి వస్తుంది. అప్పుడు మొత్తం కూడా బయటకు వస్తాం. ఒకవేళ రాకపోయినాకో ఏం చేస్తాం? 2 వేళ్ళు పెట్టి బాగా కక్కుతారు. మొత్తం కూడా కక్కుతారు. అప్పుడు ఏమవుతుందంటే యానస్, పాయువు నుంచి నోటి వరకు ఉన్న ఆహ్వానాలు మొత్తం కూడా దాంట్లో ఏమన్నా మన్య పదార్థాలు కూడా మొత్తం బయటకు వస్తాయి.
ఓకేనా. ఇలా ఆహార నాళాన్ని శుభ్రపరచడమే ఈ దౌతి. దౌతి అంటే వామన దౌతి అంటే వాటర్ ద్వారా చేస్తాం కాబట్టి వామన దౌతిగా చెప్తాం, అది వామన దౌతి. ఓకేనా. తర్వాత దండ దౌతి. ఈ దండ దౌతి కూడా ఏం చేస్తామంటే ముందు వామన దౌతి చేస్తాం. వామన దౌతి అంటే బాగా వాటర్ తాగుతాం, వాటర్ తాగిన తర్వాత ఏం చేస్తామంటే పైపు, రబ్బర్ పైప్ కానీ లేదంటే చెట్టు యొక్క బెరడు మధ్యలో గ్యాప్ ఉండేటట్లుగా అనమాట, మధ్యలో గ్యాప్ ఉండేటట్లుగా పైప్ లాగా ఉండేటట్లుగా బెరడు కానీ తీసుకొని ఏం చేస్తామంటే నోట్లోకి పంపిస్తాం. నోట్లోకి పంపించిన తర్వాత ఏమవుతుందంటే మనము నౌలి చేస్తాం. నౌలి చేశాక మనకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఆ పైప్ ద్వారా బయటకు వస్తాయి అనమాట. మధ్యలో బాగా ఖాళీ ఉంటుంది కదా, ఆ ఖాళీలో గుండా బయటకు వస్తాయి. అలా చేస్తే దాన్ని ఏమంటారంటే దండ దౌతి అంటారు. ఏమంటారు? దండ దౌతి. దేని ద్వారా చేస్తాం? రబ్బర్ ట్యూబ్ ద్వారా కానీ లేదంటే చెట్టు యొక్క బెరడు ద్వారా కానీ చేస్తాం కాబట్టి దాన్ని దండ దౌతి అని చెప్పుకుంటున్నారు, గుర్తుపెట్టుకో. ఓకేనా. ఇది దౌతి అంటే, ఇది దౌతి. దౌతి అంటే ఏంటి? ఆహార నాళాన్ని శుభ్రపరచడం. ఎక్కడి నుంచి నోటి నుండి పాయ వరకు ఉన్న ఆహార నాళాన్ని శుభ్రపరచడాన్ని మనం దౌతిగా చెప్తాం. ఈ దౌతి వల్ల ఉపయోగం ఏంటి? ఈ దౌతి వల్ల ఉపయోగం ఏంటంటే దగ్గు, ఆస్తమా మరియు ప్లీహమునకు సంబంధించి ఏదైనా వ్యాధులు ఉంటే అవి నయమవుతాయి. చూడు, దగ్గు, ఆస్తమా మరియు ప్లేహమునకు సంబంధించి ఏదైనా వ్యాధులు ఉంటే, ప్లేహానికి సంబంధించి ఏదైనా వ్యాధులు ఉంటే అవన్నీ కూడా నయమైపోతాయి. మరియు అధిక శ్లేష్మం వలన ఎవరైతే బాధపడుతున్నారో, అధిక శ్లేష్మం అంటే ఎక్కువగా మనకి ఈ కఫం వస్తుంది అనమాట. ఆ కఫం వల్ల ఎవరైతే బాధపడుతున్నారో వాటి నుంచి కూడా నయం చేస్తుంది. ఏంటిది? దౌతి. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. దౌతి వల్ల ఉపయోగం ఏంటి? దగ్గు కానీ, అంటే దగ్గు వస్తూ ఉంటుంది కదా బాగా, ఆ దగ్గు కానీ లేదంటే ఆస్తమా ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా నయం చేస్తుంది. మరియు ప్లేహానికి సంబంధించి ఏదైనా వ్యాధులు అనుకో, ప్లేహానికి సంబంధించిన ఏదైనా వ్యాధులు ఉంటే ఆ వ్యాధులు నయం చేస్తుంది. మరియు అధిక శ్లేష్మం ఎవరికైతే వస్తుందో వాటి నుంచి కూడా నయం చేస్తుంది. అధిక శ్లేష్మం అంటే మనకు గళ్ళ ఎక్కువగా వస్తూ ఉంటుంది చాలా మందికి. ఓకేనా. ఆ అధిక శ్లేష్మం నుంచి కూడా మనల్ని నయం చేస్తుంది. ఏంటంటే అది దౌతి. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా. దౌతి ఎలా చేస్తారనేది మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ నౌలి. ఏంటంట? నౌలి. చూడండి ఒకసారి. నౌలి అంటే మెథడ్ ఆఫ్ మసాజింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ద అబ్డామినల్ ఆర్గాన్స్. మెథడ్ ఆఫ్ మసాజింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ద అబ్డామినల్ ఆర్గాన్స్ అని చెప్తారు, గుర్తుపెట్టుకోవాలి. నౌలి అంటే అబ్డామినల్ మసాజింగ్ అంటారు. అబ్డామినల్ మసాజింగ్ ఏమంటున్నాం మనం? నౌలి అంటున్నారు, గుర్తుపెట్టుకోవాలి. అంటే నౌలి అంటే మెథడ్ ఆఫ్ మసాజింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ద అబ్డామినల్ ఆర్గాన్స్. అబ్డామినల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఉదర అవయవాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఉదర అవయవాలను మసాజ్ చేయడం లేదా మర్దన చేయడం లేదా బలోపేతం చేయడం, బలవంతం చేయడం. వేటిని ఉదర అవయవాలు. ఈ ఉదర అవయవాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉదర అవయవాలను బలోపేతం చేయడం లేదంటే మర్దన చేయడం. మర్దన అంటారు, మనం మసాజ్ చేయడం అంటే మర్దన చేయడం. ఈ ఉదర అవయవాలను మర్దన చేయడాన్ని లేదా బలోపేతాన్ని చేయడాన్ని మనం నౌలిగా చెప్పుకుంటాం, గుర్తుపెట్టుకోవాలి. నౌలి అంటే అది. నౌలి అనే పదము నల అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. నౌలి అనే పదము నల అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది, గుర్తుపెట్టుకోవాలి. సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. నల అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. ఈ నల అనగా అర్థం ఏమిటంటే నావల్ స్ట్రింగ్ అనే అర్థం. నావల్ స్ట్రింగ్ అంటే మనం రెక్టస్ అబ్డామినస్ మజిల్ ఏదైతే ఉందో, రెక్టస్ అబ్డామినస్ మజిల్ ఏదైతే ఉందో ఆ మజిల్ ఏమంటారంటే ఇక్కడ నావెల్ స్ట్రింగ్ అంటారు. రెక్టస్ అబ్డామినస్ మజిల్ మనం 6 ప్యాక్ కండరం అంటారు. 2014 డిఎస్సీలో అడిగాడు 6 ప్యాక్ కండరం అని దేన్ని అంటారంటే రెక్టస్ అబ్డామినస్. ఈ రెక్టస్ అబ్డామినస్ ని మనము ఏమంటారంటే ఇక్కడ నావెల్ స్ట్రింగ్ గా చెప్పుకుంటారు. నావెల్ స్ట్రింగ్ అంటే బొడ్డు తాడు అని అర్థం. ఏమని అర్థం? నావెల్ స్ట్రింగ్ అంటే బొడ్డు తాడు అని అర్థం. ఓకేనా. ఈ ఏదైతే రెక్టస్ అబ్డామినస్ ఉందో దీన్ని నావెల్ స్ట్రింగ్ అని చెప్పుకుంటారు. ఓకేనా. ఈ అవయవాలు అంటే రెండు వైపులా ఉంటాయి, ఇటువైపు ఉంటుంది ఇటువైపు ఉంటుంది. రెక్టస్ అబ్డామినస్ మీరు కానీ చూస్తే ఇటువైపు రెండు వైపు, దాన్ని 6 ప్యాక్ కండరంగా చెప్తాం మనం. ఓకేనా. అది నాలా అనగా అర్థం ఏంటంటే నావెల్ స్ట్రింగ్ అంటే రెక్టస్ అబ్డామినస్ మజిల్ ఏదైతే ఉందో ఈ రెక్టస్ అబ్డామినస్ మజిల్ ని మనము నావెల్ స్ట్రింగ్ గా చెప్తాం.
ఓకేనా. అయితే ఈ మజిల్ ఏవైతే ఉన్నాయో, ఈ మజిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ అవయవాలు ఏవైతే ఉన్నాయో, ఉదర అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటిని మసాజ్ చేయడం, మర్దన చేయడము మరియు బలోపేతం చేయడాన్ని మనం నౌలీగా చెప్పుకుంటాం. దేనిగా చెప్పుకుంటాం? నౌలీగా చెప్పుకుంటాం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మరి ఈ నౌలి ఎలా చేస్తారు? నౌలి ఎలా చేయాలంటే, నౌలి ఎప్పుడు చేయాలంటే, ఈ నౌలి కూడా ఉడ్డియాన బంధం చేసిన తర్వాత మాత్రమే నౌలి చేయాలి. ఉడ్డియాన బంధ అనేది మనకి బంధాలు వస్తుంది, అప్పుడు దాని గురించి చెప్తాను. అసలు యాక్చువల్గా ఉడ్డియాన బంధం అంటే ఏంటో మనం బ్రీఫ్గా తెలుసుకోవాలి. ముందు ఉడ్డియాన అంటే పైకి అని అర్థం. ఏవైతే ఉదర అవయవాలు ఏవైతే ఉన్నాయో, ఉదర కండరాలు ఏవైతే ఉన్నాయో, ఉదర కండరాలను పైకి లాగి పట్టి ఉంచడాన్ని ఉడ్డియాన బంధ అంటాం. ఉడ్డియానం అంటే పైకి లాపడం అని. ఉడ్డియాన అంటే అర్థం ఏంటంటే పైకి లేపడం. ఓకేనా. బంధం అంటే లాక్ చేసి ఉంచడం. ఏవైతే కండరాలు ఉన్నాయో ఆ కండరాలను పైకి లాగి పెట్టి ఉంచడాన్ని ఏమంటారంటే ఉడ్డియాన బంధం అంటారు. ఓకేనా. ఈ ఉడ్డియాన బంధ సాధన చేసిన తర్వాత మాత్రమే నౌలిని ఆచరించాలి, గుర్తుపెట్టుకోండి. ఉడ్డియాన బంధ చేసిన తర్వాత మాత్రమే నౌలిని ఆచరించాలి. నౌలి అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఉదర అవయవాలను మర్దన చేయడము లేదంటే బలోపేతం చేయడాన్ని మనం నౌలిగా చెప్పుకున్నాం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అయితే ఈ నౌలిలో కూడా 3 రకాలు ఉన్నాయి. నౌలిలో ఎన్ని రకాలు ఉన్నాయి? 3 రకాలు ఉన్నాయి. ఒకసారి మనం చూడాలి. 3 రకాలు ఉన్నాయి. ఒకటి దక్షిణ నౌలి, 2 వామన నౌలి, 3 మధ్యమ నౌలి అనే 3 రకాలు. నౌలి ఎన్ని రకాలంటే 3 రకాలు, గుర్తుపెట్టుకోవాలి. ఒకటి దక్షిణ నౌలి, 2 వామన నౌలి, 3 మధ్యమ నౌలి. చూడు, దక్షిణ నౌలి అంటే మనకి యాంటీ క్లాక్ వైజ్ దిశలో మన ఉదర అవయవాలను తిప్పడాన్ని, ఉదర కండరాలు లేదా ఉదర అవయవాలను తిప్పడాన్ని యాంటీ క్లాక్ వైజ్ దిశ అంటే లెఫ్ట్ టు రైట్ అన్నమాట. లెఫ్ట్ టు రైట్ అంటే ఎడం వైపు నుంచి కుడివైపు తిప్పడాన్ని దక్షిణ నౌలిగా చెప్తారు. చూడు, దక్షిణ నౌలి అంటే ఇది ఎడం వైపు, ఇది కుడివైపు కదా. ఈ ఎడం వైపు నుంచి కుడివైపు ఉదర కండరాలు ఏవైతే ఉన్నాయో ఇలా ఉదర కండరాలను ఇలా తిప్పుతూ ఉంటారు. ఇలా తిప్పడాన్ని ఏమంటారు అంటే దక్షిణ నౌలి అంటారు. ఇది యాంటీ క్లాక్ వైజ్ దిశ, ఇది క్లాక్ వైజ్ దిశ, మనందరం తెలుసు కదా. అలా ఎడం వైపు నుంచి కుడివైపుకు, ఎటువైపుకు? కుడివైపుకు తిప్పడాన్ని దక్షిణ నౌలి అంటారు. అంటే ఉదర కండరాలు ఏవైతే ఉన్నాయో లేదా ఉదర అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎడమ నుంచి కుడికి తిప్పితే అది దక్షిణ నౌలి. ఏ నౌలి? దక్షిణ నౌలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఆ తర్వాత వామన నౌలి అంటే క్లాక్ వైజ్ దిశ. ఈ దిశ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. క్లాక్ వైజ్ దిశలో తిప్పడం అంటే రైట్ టు లెఫ్ట్ అనమాట. ఎటువైపు తిప్పుతాం? లెఫ్ట్కు తిప్పుతాం. రైట్ టు లెఫ్ట్ అంటే కుడివైపు నుంచి ఎడం వైపుకి తిప్పుతాం. ఈ కుడివైపు నుంచి ఎడం వైపు తిప్పడాన్ని వామన నౌలి అంటున్నారు. ఏమంటున్నారు? వామన నౌలి. దక్షిణ నౌలి అంటే ఎడం వైపు నుంచి కుడివైపు ఉదర అవయవాలను తిప్పితే దానిని దక్షిణ నౌలి అంటాం. అదే కుడివైపు నుంచి ఎడం వైపు తిప్పితే దాన్ని వామన నౌలి అంటాం, గుర్తుపెట్టుకోవాలి. వామన నౌలి. క్లాక్ వైజ్ దిశలో తిప్పితే వామన నౌలి, యాంటీ క్లాక్ వైజ్ దిశలో తిప్పితే దక్షిణ నౌలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇలా తిప్పుతూ ఉంటాం. తర్వాత మధ్యమ నౌలి. ఈ మధ్యమ నౌలి అంటే ఏవైతే మన కండరాలు ఏవైతే ఉన్నాయో పట్ట కండరాలు మధ్యలోకి లాగిపెట్టి ఉంచడాన్ని, మధ్యలోకి బిర్రుగా ఇట్లా లాగిపెట్టి ఉంచుతాం, మధ్యలోకి బిర్రుగా లాగిపెట్టి ఉంచుతాం. దాన్ని ఏమంటున్నారంటే మధ్యమ నౌలి. పుల్ చేయడం అన్నమాట. ఎక్కడికి? పుల్ టు మిడిల్ అంటే మధ్యకు లాగడం. లెఫ్ట్ టు రైట్ చేస్తేనేమో దక్షిణ నౌలి, రైట్ టు లెఫ్ట్ చేస్తేనేమో వామన నౌలి. అలా కాకుండా మధ్యలోకి లాగితే, అటు ఇటు కాకుండా ఏం చేస్తారంటే మధ్యలోకి ఇలా లాగిపెట్టి ఉంచుతారు. ఇలా మధ్యలోకి లాగిపెట్టి ఉంచితే దాన్ని మధ్యమ నౌలిగా చెప్తాము, గుర్తుపెట్టుకోవాలి. ఇలా మన అబ్డామినల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బలోపేతం చేయడం లేదంటే వాటిని మసాజ్ చేయడం, మర్దన చేయడాన్ని మనము నౌలిగా చెప్తారు, గుర్తుపెట్టుకోవాలి. దేనిగా చెప్తారు? నౌలిగా చెప్తారు. నౌలి ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి, ఎప్పుడు సాధన చేయాలి? ఉడ్డియాన బంధ సాధన చేసిన తర్వాత మాత్రమే ఈ నౌలి అనేది చేయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ నౌలి వల్ల ఉపయోగం ఏంటంటే మనకు బాగా జీర్ణక్రియకు సహాయపడుతుంది. జీర్ణం ఏదైతే ఎవరికైతే కాలేదో జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంటే అజీర్తి నుంచి, ఇండైజెషన్ నుంచి మనం తొలగించి బాగా ఆహారం జీర్ణమయ్యేటట్లు, మనం తిన్న ఆహారం ఏదైతే ఉందో అది జీర్ణమయ్యేటట్లు చేస్తుంది. మరియు హ్యాపీనెస్గా ఉంటాం, అంటే సంతోషంగా ఉంటాం. ఎప్పుడు కూడా ఈ నౌలి చేసేవాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా హ్యాపీనెస్గా ఉంటారు. ఈ దోషాలు ఇందాక మనం చెప్పుకున్నాం, కఫ పిత్త వాత అనే దోషాలు తొలగిపోతాయి. ఏం చేయడం వల్ల? ఈ నౌలి సాధన చేయడం వల్ల, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా. తర్వాత బస్తీని ఏమంటారంటే యోగిక్ ఎనీమా అంటారు. ఏమంటారు? యోగిక్ ఎనీమా. బస్తీ అంటే ఏంటి? యోగిక్ ఎనీమా అంటారు.
చూడండి ఒకసారి మనం గమనించినట్లయితే యోగిక్ ఎనిమా చూడు, టెక్నిక్ ఫర్ వాషింగ్ అండ్ టోనింగ్ ద లార్జ్ ఇంటెస్టైన్. చూడు, టెక్నిక్ ఫర్ వాషింగ్ అండ్ టోనింగ్ ద లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద ప్రేవును కడగడం లేదా శుభ్రపరచడం. పెద్ద ప్రేవును కడగడం లేదా శుభ్రపరచడాన్ని ఏమంటారు బస్తీ అంటారు. బస్తీ అంటే యోగిక్ ఎనిమా అని కూడా అంటారు. బస్తీని ఏమంటారు? యోగిక్ ఎనిమా. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. బస్తీ అంటే ఏంటి? పెద్ద ప్రేవును, లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద ప్రేవును వాషింగ్ కడగడం లేదా టోనింగ్ శుభ్రపరచడాన్ని ఏమంటున్నాం మనం? బస్తీ అంటున్నాం. పెద్ద ప్రేవును కడగడం లేదా శుభ్రపరచడాన్ని బస్తీ అంటున్నారు, గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ బస్తీ ఎలా చేస్తారు? మనం ఒకసారి గమనించాలి. ఈ బస్తీ ఎలా చేస్తారంటే, ఈ బస్తీ అనేది పారే నీళ్లు ఏవైతే ఉన్నాయో అంటే నీటిలో చేస్తారు. నీటిలో కూర్చొని చేయాలి ఈ బస్తీ అనేది. ఎలా చేయాలంటే, మనకి ఏదైనా పారే నీళ్లు కాలువలో ఉంటుంది కదా, కాలువ పారుతూ ఉంటుంది కదా, ఆ కాలువలో కానీ లేదంటే ఆగి ఉన్న నీటిలో కానీ, ఈ రెండింటిలో మనకి ఐడియల్ ప్లేస్ ఏంటంటే అంటే ఆదర్శవంతమైన స్థలం ఏదిగా చెప్తారంటే పారే నీళ్లు ఆదర్శవంతమైన స్థలంగా చెప్తారు. ఎందుకంటే ఆ నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి కాబట్టి ఆదర్శవంతమైన నీళ్లుగా చెప్తారు, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆదర్శవంతమైన స్థలంగా ఐడియల్ ప్లేస్. బస్తీకి ఐడియల్ ప్లేస్ ఏంటంటే పారే నీళ్ళు ఏదైతే ఉందో ఆ పారే నీళ్లను ఐడియల్ ప్లేస్గా చెప్తారు, గుర్తుపెట్టుకోవాలి. అలా పారే నీళ్ళలో కావచ్చు లేదంటే ఆగి ఉన్న నీళ్ళలో కావచ్చు, ఎక్కడైనా చేయొచ్చు అనమాట బస్తీ అనేది. ఎలా చేస్తారంటే, మనము నీళ్ళలో కూర్చోవాలి. ఎంతవరకు అంటే మన నాభి వరకు, బొడ్డు వరకు మన నీళ్లు కూర్చోవాలి. ఎలా కూర్చోవాలంటే, మనము కింద ఉన్నది తీసివేయాలి. ఒకరిని తీసివేసిన తర్వాత 2 చేతులు మోకాళ్ళ మీద పెట్టాలి. 2 చేతులు మోకాళ్ళ మీద పెట్టి గట్టిగా ఇలా పట్టుకోవాలి. గట్టిగా ఇలా పట్టుకొని 2 చేతులు 2 మోకాళ్ళ మీద పెట్టి మొత్తం నాభి వరకు, బొడ్డు వరకు నీళ్ళలో పెట్టి కూర్చోవాలి. ఇలా కూర్చున్న తర్వాత ఉడ్డియాన బంధ చేయాలి. ఏం చేయాలి? ఉడ్డియాన బంధ చేయాలి. ఈ ఉడ్డియాన బంధం అంటే ఏం చేస్తామంటే పైకి లాగుతాం. ఇందాక మనం చెప్పుకున్న ఉడ్డియాన బంధం ఏంటి? ఉదర కండరాలను పైకి లాగి పట్టి ఉంచడాన్నే మనం ఉడ్డియాన బంధంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ మన క్లాస్లో వస్తుంది, దాని గురించి పూర్తిగా వివరంగా చెప్తాను. ఓకేనా? ఇలా ఉడ్డియాన బంధం చేస్తాం. ఇలా ఉడ్డియాన బంధం చేసిన తర్వాత ఏదైతే పాయి ఉందో, పాయి యానస్ నుంచి నీళ్లు లోపలికి తీసుకుంటాం. ఎప్పుడైతే ఉడ్డియాన బంధం చేస్తామో అప్పుడు అక్కడ మజిల్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి నీళ్ళన్నీ కూడా లోపలికి వస్తాయి. యానస్ దగ్గర ఏదైతే మజిల్స్ ఉన్నాయో ఆ మజిల్స్ ఓపెన్ అయ్యి నీళ్ళన్నింటి కూడా లోపలికి తీసుకుంటుంది. ఓకేనా? ఇలా లోపలికి తీసుకొని ఈ ఉడ్డియాన బంధం చేసిన తర్వాత కొంతసేపు నవ్వులి చేయాలి. ఇలా నవ్వులి చేసిన తర్వాత పైకి లేవాలి. పైకి లేచి వాళ్ళ పాయి గుండా ఆ నీళ్ళను మళ్ళీ బయటకు వేయాలి. ఓకేనా? దీన్ని ఏమంటారంటే బస్తీ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. బస్తీ అంటే ఎలా చేస్తారో ఒకసారి చెప్తా చూడండి. చూడు, నీళ్ళలో పారే నీళ్ళలో కావచ్చు లేదంటే అక్కడే నిలిచి ఉన్న నీళ్ళలో కావచ్చు, మనం బొడ్డు వరకు కూర్చోవాలన్నమాట. లోపల కూర్చోవాలి, బొడ్డు వరకు మాత్రమే కూర్చొని 2 చేతులు ఇలా పెట్టి 2 చేతులు మోకాళ్ళ మీద పెట్టి కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మన యానస్ నీళ్ళలోనే ఉంటుంది. అంటే బొడ్డు కిందకి యానస్ ఉంటుంది కాబట్టి మనకు నీళ్ళలో ఉంటుంది. ఆ నీళ్లు ఎప్పుడైతే నీళ్ళలో కూర్చున్నామో కూర్చున్న తర్వాత మనకి ఏమి ఉండకూడదు, కింద ఏమి ఉండకూడదు, కూర్చోవాలి. ఇలా కూర్చున్న తర్వాత ఏం చేస్తామంటే ఉడ్డియాన బంధం చేస్తాం. ఇలా ఉడ్డియాన బంధం చేసిన తర్వాత ఆ మజిల్స్ అన్ని ఓపెన్ అయ్యి ఆ యానస్ నుంచి నీళ్లు లోపలికి వస్తాయి. లోపలికి వచ్చిన తర్వాత బాగా నవ్వులు ఇచ్చేస్తాం. అంటే గడగడ తిప్పుతాం అనమాట. నవ్వులి అంటే ఇందా మనం చెప్పుకున్నాం, లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్, లేదంటే మధ్యలో లాగడం, ఇలా చేస్తామన్నమాట. ఇలా చేసిన తర్వాత ఏం చేస్తామంటే పైకి లేస్తాం. లేచిన తర్వాత మనకి వెనక నుంచి నీళ్లు అంటే యానస్ నుంచి నీళ్లు బయటకు వచ్చేస్తాం. ఓకేనా? ఇది దౌతి అంటారు. దీన్ని ఏమంటారు? బస్తీ అంటారు. ఏమంటారు? బస్తీ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఏమంటారు? బస్తీ అంటారు. ఓకేనా? ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద ప్రేవును కడగడం లేదా శుభ్రపరచడం. ఈ పెద్ద ప్రేవును కడగడం లేదా శుభ్రపరచడాన్ని మనం బస్తీగా చెప్పుకుంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అది బస్తీ అంటే. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఈ బస్తీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఉదర వేడి చల్లబరుస్తుంది. అంటే మనకి ఏదైనా పొట్టకు సంబంధించి వేడిగా ఉంటుంది అనుకోండి, ఆ ఉదరాన్ని చల్లబరుస్తుంది. ఏం చేయడం వల్ల? ఈ బస్తీ చేయడం వల్ల, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఉదర వేడి చల్లబడుతుంది. మరియు ప్లేహము గ్రంథులు, ఈ ప్లేహము గ్రంథులు అనేవి వ్యాకోచం చెంది ఎక్కువగా ఉన్న గాలి ఏదైతే ఉందో ఆ గాలిని బయటికి పంపుతుంది. ఓకేనా? గ్రంథులు మరియు ప్లేహము వ్యాకోచం చెందుతాయి. ఈ వ్యాకోచం చెందడం వల్ల అక్కడ ఏదైనా గాలి, ఎక్సెస్ గాలి ఏదైతే ఉందో, ఎక్కువ గాలి అయితే ఉందో ఆ గాలిని బయటికి పంపుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? గ్రంథులు మరియు ప్లేహము వ్యాకోచం చెంది ఎక్కువగా ఉన్న గాలిని బయటికి పంపించేస్తాయి.
ఓకేనా. కండరాలకు సంబంధించి ఏదైనా వ్యాధులు ఉత్పన్నమయ్యే వ్యాధులు ఏదైనా కావచ్చు అనమాట. కండరాలకు సంబంధించి ఉత్పన్నమయ్యే ఏ వ్యాధులైనా కానీ నయం చేస్తుంది. ఏం చేస్తుందంటే బస్తీ చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్. ఉదర వేడిని చల్లబరుస్తుంది. గ్రంథులు మరియు ప్లేహము వ్యాకోచం చెంది ఎక్కువగా ఉన్న గాలిని బయటకు పంపిస్తాయి. ఓకేనా. కండరాలకు సంబంధించి ఏవైనా వ్యాధులు ఉత్పన్నమయ్యే ఏ రకమైన వ్యాధులైనా కానీ వాటిని నయం చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అది బస్తీ. దీన్ని యోగిక్ ఎనిమా అని కూడా అంటారు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ కపాలభాతి. నెక్స్ట్ ఏంటి? కపాలభాతి. కపాలభాతిని ఫ్రంటల్ బ్రెయిన్ క్లీనింగ్ అంటారు. ఏమంటారు? ఫ్రంటల్ బ్రెయిన్ క్లీనింగ్ అంటారు. ఫ్రంటల్ బ్రెయిన్ క్లీనింగ్ అంటారు కపాలభాతిని ఏమంటారు? ఫ్రంటల్ బ్రెయిన్ క్లీనింగ్. ఏ బ్రీతింగ్ టెక్నిక్. ఫర్ ప్యూరిఫైయింగ్ ద ఫ్రంటల్ రీజన్ ఆఫ్ ది బ్రెయిన్. చూడు కపాలభాతి అనేది మనకు ఒక ప్రాణాయామం కూడా వచ్చింది. కపాలభాతి అనేది ప్రాణాయామం కూడా వచ్చింది. మరియు శుద్ధి క్రియ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. శుద్ధి క్రియ అయితే ఏం చేస్తుందంటే అది ఫ్రంటల్ బ్రెయిన్ క్లీనింగ్. మెదడు ముందు అవయవాలను శుభ్రపరుస్తుంది. ముందు మెదడు లేదా, ఈ ముందు మెదడులో ఏమైనా మల్లాలు ఉంటే వాటిని తొలగిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. చూడు, ఏ బ్రీతింగ్ టెక్నిక్. ఇది బ్రీతింగ్ టెక్నిక్ అంటే శ్వాస తీసుకునే ఒక టెక్నిక్ అన్నమాట. ఏం చేస్తుందంటే ప్యూరిఫైయింగ్ ద ఫ్రంటల్ రీజన్ ఆఫ్ ది బ్రెయిన్. ముందు మెదడు ఏదైతే ఉందో ఈ ముందు మెదడులో ఏవైనా మల్లాలుంటే వాటిని తొలగించి శుద్ధిపరచబడుతుంది. ఓకేనా. ముందు మెదడులో ఫ్రంటల్ రీజన్ ఆఫ్ ది బ్రెయిన్ అంటే బ్రెయిన్ అంటే మెదడు అని చెప్పుకుంటాం. ఈ ముందు మెదడులో ఉన్న మల్లాలను తొలగించి శుద్ధి చేయబడ్డాన్ని మనం కపాలభాతిగా చెప్తాము, గుర్తుపెట్టుకోవాలి. కపాలభాతి అంటే ఏంటి? ఏ బ్రీతింగ్ టెక్నిక్ ఫర్ ప్యూరిఫైయింగ్ ద ఫ్రంటల్ రీజన్ ఆఫ్ ది బ్రెయిన్. మెదడు యొక్క ముందు భాగంలో ఉన్న మల్లాలను తొలగించి శుద్ధి చేయబడడాన్ని మనం కపాలభాతిగా చెప్పుకుంటారు. ఈ కపాలభాతి ఎలా చేస్తారంటే చూడు, మన కపాలభాతి ప్రాణాయామం ఎలా చేస్తామో ఇది కూడా సేమ్ అలాగే చేస్తాము. ఏం చేస్తారంటే గాలి తీసుకుంటారు, వెంటనే వదిలేస్తారు. గాలి స్లోగా తీసుకొని స్పీడ్గా వదులుతారు. ఇక్కడ రిటైన్ ఉండదు అనమాట. రిటైన్ మీన్స్ మనకి కుంభకం ఉండదు. కేవలము మనకి పూరకము రేచకం మాత్రమే ఉంటాయి. కుంభకం అనేది ఉండదు. ఓకేనా. ఏం చేస్తామంటే గాలి చిన్నగా తీసుకుంటాం, స్పీడ్గా వదులుతాం బయటికి. ఇట్లా చేస్తామన్నమాట. దీన్ని ఏమంటారంటే కపాలభాతి అంటారు. ఏమంటారు? కపాలభాతి అంటే ఏం చెప్తున్నాం మనం? ముందు మెదడు భాగంలో ఉన్న మల్లాలను శుద్ధి చేయబడడాన్ని కపాలభాతి అంటారు. మరి ఈ కపాలభాతి వల్ల ఉపయోగం ఏంటంటే ముఖ కండరాలు విశ్రాంతి శుద్ధికి తీసుకోవడానికి ఉపయోగపడతాయి. మరియు నరాలు ఏవైతే ఉన్నాయో ఆ నరాలు కూడా విశ్రాంతి, ఏవైతే మనకి కపాలంలో ఉన్న నరాలు ఏవైతే ఉన్నాయో ఆ నరాలన్నింటి కూడా విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగపడతాయి, గుర్తుపెట్టుకోవాలి. మరియు ముఖం అనేది యవ్వనంగా కనబడుతుంది. మడతలు అనేవి ఏవైతే ముఖం మీద మడతలు ఏవైతే ఉన్నాయో, అంటే ముడతలు అంటారు కదా, ఈ ముడతలు ఏవైతే ఉన్నాయో ఆ ముడతలను కూడా తొలగిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ముడతలు పడతా ఉంటే చాలా మందికి మొహం మీద ఆ ప్రకాశవంతంగా కనపడుతుంది. మొహం అనేది ముడతలు లేకుండా చేస్తుంది. ఏంటంటే కపాలభాతి శుద్ధి క్రియ అన్నమాట. ప్రాణాయామం కూడా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ప్రాణాయామము మరియు శుద్ధి క్రియ కూడా కపాలభాతి అనేది. ఓకేనా. ఏం చేస్తుందంట? మెదడు ముందు భాగం నుండి మల్లాలను తొలగించి మెదడును శుద్ధిపరచబడ్డాన్ని కపాలభాతి ప్రాణాయామంగా చెప్పేస్తారు. కపాలభాతి శుద్ధి క్రియగా చెప్తాము, గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. అక్కడ కపాలభాతి కూడా ముందు భాగంలోనే, అంటే ఏవైతే కపాలంలో ఉన్న మల్లాలను తొలగిస్తుంది ప్రాణాయామం. కపాల అంటే మనం చెప్పిన స్కల్ అని, పుర్రె అని అర్థం అనమాట. ఆ పుర్రె బాతి అంటే మనం లస్టర్ లేదా లైట్ అని చెప్పుకున్నాం, అక్కడ వెలుతురు అని. అంటే పుర్రెలోనే మల్లాలను తొలగిస్తే అక్కడ కపాలభాతి ప్రాణాయామం చెప్తున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఏదైతే మనకి ముందు మెదడు భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ ముందు మెదడు భాగంలో ఉన్నటువంటి ఏవైనా కావచ్చు, మల్లాలు ఏవైనా కావచ్చు, వాటిని శుద్ధిపరచబడడాన్ని కపాలభాతి శుద్ధి క్రియగా చెప్తున్నారు. ఓకేనా. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ముఖం ఒకవేళ ఏదైనా ముఖంలో ఉన్న కండరాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ బాగా స్ట్రైన్ అయిపోయినాయి అనుకోండి, దానికి విశ్రాంతి ఇస్తాయన్నమాట. మరియు నరాలు కూడా, ఇక్కడ నరాలు అంటే నర్వస్ ఉంటాయి కదా, ఆ నర్వస్ కూడా విశ్రాంతిని ఇస్తుంది. ఓకేనా. కపాలభాతి. మరియు ముఖం యవ్వనంగా కనపడుతుంది. ముఖం అనేది యవ్వనంగా కనపడుతుంది, ముడతలు లేకుండా చేస్తుంది.
ముఖం మీద ఎవరికైనా ముడతలు అనుకోండి, ఆ ముడతలు లేకుండా కూడా చేస్తుంది. ఏ శుద్ధిక్రియ అంటే కపాలభాతి శుద్ధిక్రియ, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ త్రాటక. నెక్స్ట్ ఆరవది లాస్ట్ది ఏంటంటే మనం లాస్ట్ శుద్ధిక్రియ ఏం చెప్పుకుంటాం అంటే త్రాటక చెప్తాం. త్రాటక అంటే మనకి త్రాటక అంటే టు లుక్ అనే అర్థం వస్తుంది. టు లుక్ అంటే చూడడం అని అర్థం, లేదంటే గేజ్ లేదా టు లుక్ అనే అర్థాలు వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. త్రాటక అంటే టు లుక్ చూడడం అని, గేజ్ అన్నా కూడా చూడడం అని అర్థం వస్తుంది అనమాట. త్రాటక అనగా అర్థం ఏమిటంటే చూడడం, టు లుక్ లేదా గేజ్ అని అర్థం వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. త్రాటక అంటే చూడడం అని అర్థం, గేజ్ అన్నా చూడడమే, టు లుక్ అన్నా చూడడమే, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ త్రాటక ఎలా చేస్తుంది, ఏం చేస్తుందంటే the practice of intense gazing at one point or object which develops power of concentration. గుర్తుపెట్టు. the practice of intense gazing at one point or object which develops power of concentration. అంటే ఏదైనా ఒక వస్తువు మీద కావచ్చు, లేదంటే ఒక పాయింట్ మీద కావచ్చు. వన్ పాయింట్ అంటే ఏదైనా ఒక పాయింట్ కావచ్చు, ఆబ్జెక్ట్ అంటే ఏదైనా ఒక వస్తువు కావచ్చు. ఒక వస్తువు మీద లేదంటే ఒక పాయింట్ మీద మన మనసును లగ్నం చేసి ఏకాగ్రతను పెంపొందించుకోవడమే ఈ త్రాటక. ఓకేనా, ఏదైనా ఒక పాయింట్ మీద కానీ లేదంటే ఒక వస్తువు మీద కానీ మన మనసును నిమగ్నం చేసి లేదంటే లగ్నం చేసి ఏకాగ్రత ఏదైతే ఉందో, కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో, ఆ కాన్సన్ట్రేషన్ ఏకాగ్రతను పెంపొందించుకోవడమే ఈ త్రాటకగా చెప్తారు, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. అంటే ఉదాహరణకి ఏదైనా ఒక పాయింట్, అంటే అక్కడ మనం ఏదైనా ఒక పాయింట్ పెట్టి దాని వైపే చూస్తూ ఉంటాం. లేదంటే ఒక ఆబ్జెక్ట్, ఉదాహరణకి నేను క్యాండిలే పెట్టాను అనుకోండి, కొవ్వొత్తి పెట్టాను, వెలిగించి పెట్టాను, అలా వెలుగును చూడటం అన్న, నిరంతరం ఆ వెలుగును చూడడం. దేంతో? కాన్సన్ట్రేషన్ తోటి చూడడం. ఏకాగ్రత మొత్తం దాని మీదే, మనసు మొత్తం దాని మీదే లగ్నం చేసి ఇలా చూస్తూ ఉండాలి. ఎంతవరకు చూడాలంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేంత వరకు చూస్తూనే ఉండాలంట. అలా చూడడాన్ని ఏమంటారంటే మనం త్రాటక. అలా చూడడం వల్ల ఏమవుతుందంటే ఏకాగ్రత శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, ఏకాగ్రత పెరగడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రతి ఒక్క విషయం కూడా గుర్తుండిపోతుంది. ఏం చెప్పినా, ఎవరు ఏం చెప్పినా కానీ మనకు గుర్తుంటుంది ఎప్పుడు ఏకాగ్రత ఉన్నప్పుడు. ఓకేనా, అలా ఒక వస్తువుని చూడడం ద్వారా మనకు ఏకాగ్రతను పెంపొందిస్తుంది ఏంటంటే ఈ త్రాటక అనేది. ఓకేనా, ఈ త్రాటక వల్ల ఉపయోగం చెప్పే కదా. ఎట్లా చేయాలంటే మనము కూర్చొని చేయొచ్చు, నిలబడైనా చేయొచ్చు. ఓకేనా, చేసేటప్పుడు ఏదైనా ఒక వస్తువు కానీ లేదా పాయింట్ కానీ అక్కడ పెట్టుకోవాలి. ఒక చుక్క అయినా కానీ అక్కడ పెట్టాలి. ఇలా పెట్టి దాన్ని నిరంతరం చూస్తూ ఉండాలి. దాని వైపే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత మొత్తం, మనసు మొత్తం దాని మీదే లగ్నం చేయాలి. ఇలా లగ్నం చేసి చూడడం ద్వారా ఏమవుతుందంటే మనకు ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. ఈ ఏకాగ్రత శక్తి పెరగడం వల్ల ఏమవుతుందంటే మనం ఏ విషయాన్నైనా ఈజీగా గుర్తుపెట్టుకోగలం. ఓకేనా, దాన్నే ఏమంటున్నాం మనం ఇక్కడ త్రాటక అంటున్నాం. త్రాటకను ఒక పాయింట్ మీద కానీ ఒక వస్తువు మీద కానీ మన మనసును లగ్నం చేసి ఏకాగ్రతను పెంపొందించుకోవడాన్ని త్రాటక అంటారు. ఈ త్రాటక ఎలా చేయాలంటే దాని వైపే చూడాలి. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పెట్టుకొని దాని వైపే నిరంతరం చూడాలి. ఎంతవరకు అంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేంత వరకు చూడాలని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది త్రాటక. ఈ త్రాటక చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కళ్ళ వ్యాధులు ఎవరికైనా ఉన్నాయనుకో, ఆ కళ్ళ వ్యాధులను నయం చేస్తుంది. కళ్ళు విశ్రాంతి స్థితిలో, అంటే కళ్ళు ఏవైతే స్ట్రైన్ అయిపోయినాయనుకో అలా విశ్రాంతిని ఇస్తుంది కళ్ళకు కూడా. ఓకేనా, కళ్ళు ప్రకాశవంతంగా కనపడతాయి. కళ్ళు అనేవి బాగా కనబడడానికి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి శుద్ధి క్రియలు అనమాట. ఈ శుద్ధి క్రియల నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఒక బిట్టు అడిగే అవకాశం. గత డిఎస్సీ కానీ మీరు చూసుకుంటే తప్పకుండా శుద్ధి క్రియల మీద బిట్ ఉంటుంది. ఓకేనా, రైట్. ఇది శుద్ధి క్రియ.